అయితే ఆత్మ గురించి, పరమాత్మ గురించి, అలానే ఆధ్యాత్మ గురించి, భౌతికం గురించి, ఈ 4 విషయాల్లో పూర్తి విశ్లేషణతో, అవగాహనతో జ్ఞానాన్ని పొందుతారు వాళ్ళు ధీరులు. ఈ 4 విషయాల్లో అవగాహన పొందిన వాళ్ళే మోహమునందరు. దాని మీద ఆశ పెట్టుకోవడం కానీ, అట్లానే వచ్చే మార్పులకి చింతించడము, అంటే బాల్యం నుంచి యవ్వనంకి వస్తున్నప్పుడు ఆ అందాన్ని చూసి మురిసిపోవడం అని కానీ, అలానే ఎవరి నుంచి కౌమార్యం, ఆ తర్వాత ముసలితనం వస్తూ ఉండగా చింతించడం కానీ, ఆ తర్వాత ప్రాణం పోతే అందరిని వదిలి వెళ్తాము, ఆస్తులు ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచనలతో బాధపడతాము. ఇదేది ఉండదని చెప్తున్నారు ధీరులకి. కాబట్టి అవన్నీ లేకుండా పరమాత్మని పొందే అంత